దీనికి కావాల్సిన పదార్థాలు మూడమ్మా. మొట్టమొదటి పదార్థం నల్ల జీలకర్ర. ఈ నల్ల జీలకర్ర చాలా మందికి జీలకర్ర తెలుసమ్మా. నల్ల జీలకర్ర గురించి చాలా మందికి తెలియదు. ఈ నల్ల జీలకర్ర అనేక రకాలైనటువంటి వ్యాధులకు పనిచేస్తుంది. ముఖ్యంగా చర్మ వ్యాధుల్లో పెట్టింది పేరు. ఈ నల్ల జీలకర్ర మనకు సంవత్సరం అంతా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారి కొట్టలో కూడా దొరుకుతుందమ్మా. నల్ల జీలకర్రను తెచ్చుకొని బాగా శుభ్రం చేసేసి వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 100 గ్రాములు నల్ల జీలకర్ర చూర్ణం తీసుకోవాలి. 100 గ్రాములు నల్ల జీలకర్ర చూర్ణం తీసుకోవాలి. అదేవిధంగా రెండవ పదార్థంగా లవంగాలు కూడా అవసరపడతాయమ్మా. లవంగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఈ లవంగాలను కూడా కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ చూర్ణాన్ని ఒక 10 గ్రాములు కలుపుకోవాలి. అంటే 100 గ్రాములు నల్ల జీలకర్ర చూర్ణం అయితే 10 గ్రాములు లవంగాల చూర్ణం. సో ఎక్కువ క్వాంటిటీ తయారు చేసుకోవాలన్నా ఎక్కువ కలుపుకోవచ్చమ్మా. ఇది రేషియో. ఈ రెండు పదార్థాలు అంటే రెండు చూర్ణాలు బాగా కలిపేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి లేపన ద్రవ్యం అంటే చర్మ వ్యాధులకి సంబంధించినటువంటి పైపూత మందుకు సంబంధించినటువంటి ఔషధం రెడైపోతుందమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. మరి దాన్ని ఎలా వాడుకోవాలంటే సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కొన్నాళ్ల పాటు వాడుకొని సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుంది. ఎలా వాడుకోవాలంటే కొబ్బరి నూనెతో వాడుకోవాలమ్మా. కొబ్బరి నూనె మనకు సంవత్సరం అంతా మన ఇళ్లలో ఉండేటువంటిది. సో తగినంత పౌడర్ తీసుకోవాలి. తగినంత పౌడర్ తీసుకొని తగినంత కొబ్బరి నూనెతో కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి లేపన ద్రవ్యం తయారైపోతుంది. ఒక క్రీమ్ లాంటి ఔషధం తయారైపోతుంది. ఈ విధంగా తయారైనటువంటి ఆ క్రీమ్ లాంటి ఔషధాన్ని చర్మ వ్యాధి ఉన్నటువంటి భాగంలో అప్లై చేసేసి సున్నితంగా రబ్ చేయాలమ్మా. రబ్ చేసేసి అదే ఔషధాన్ని మళ్ళీ అప్లై చేసేసి ఒక అరగంట లేదా ఒక గంట ఆగిన తర్వాత తుడిచేయడం కానీ లేకపోతే కడిగేయడం కానీ చేస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే ఇందులో ఔషధ గుణాలు చర్మ వ్యాధి కారకమైనటువంటి వివిధ అంశాలపై పనిచేసేసి చర్మ వ్యాధి వల్ల కలిగేటువంటి దురద, పోటు, మంట, సలుపు, అసౌకర్యం, బాధ ఇవన్నీ తగ్గేందుకు ఈ యొక్క ఔషధం దోహదపడుతుందమ్మా.